పౌలు తన చివరి గడియల్లో హతసాక్షి కాబోయే ముందు చూడగోరిన శిష్యుడు తిమోతి. శీఘ్రముగా రమ్ము అంటాడు. కనుక తిమోతిని నా నిజమైన కుమారుడు, నా నిజమైన కుమారుడు, ఆత్మీయ నిజమైన కుమారుడు అని. కనుక ఒక కుమారునిలాగా నాకు చేశాడు పరిచర్య. ఒక నమ్మకంగా నా వల్లనే పరిచర్య చేస్తున్నాడు. చూసారా? అది తిమోతికి ఎంత బలం, ఆ పత్రిక చదువుతున్న మనకెంత బలం, ధ్యానిస్తున్న మనకెంత బలం, ఎంత ప్రోత్సాహం. కనుక ఈనాటి అంశం కూడా అవసరం, మనకు చాలా ప్రాముఖ్యం. కనుక మెచ్చుకునే దగ్గర నోరు మూసుకొని మనం కూర్చోవద్దు, మెచ్చుకోవాలి. దాన్ని పొగడడం అనుకోవద్దు, ఎవరిని పొగడొద్దు, ముఖస్థుతి చేస్తున్నాం అనుకొని నోరు మూసుకోవద్దు. ముఖస్థుతి వేరే, పొగడడం వేరే, మెచ్చుకోవడం వేరే.